మంచిది ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇలా మరొక తరుణాన్ని మనకు దయచేసి ఇలా మనల్ని ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి మనకి ఇలా పోషిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే సమాజంలో చాలామంది కూడా వాళ్ళ పుట్టుకతో కావచ్చు, పెరిగి పెద్దయిన తర్వాత కానివ్వండి, కొన్ని అవయవాలు కోల్పోతూ ఉంటారు. యాక్సిడెంట్ ద్వారా కానివ్వండి, కొంతమంది ఏంటంటే పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టడం, అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాలను బట్టి ఏం అయిపోతూ ఉంటారంటే వాళ్ళ యొక్క దేవుడిచ్చినటువంటి అవయవాలను ఏమైపోతూ ఉంటారంటే వాళ్ళు కోల్పోతూ ఉంటారు. కానీ అలాంటి వారి వల్లే ఉండకుండా మనకి ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి అవయవాల్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అందునిమిత్తమై మనందరం కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానికి సంబంధించిన మాటే పౌలుగా దావీదు గారు ఒక మాట అంటారు చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 139వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడంట. అంటే ఏందయ్యా నాకు ఈ ఆకారం? ఒక మనిషికి చూడండి, వాళ్ళ కళ్ళు కానివ్వండి, ముక్కు కానివ్వండి, చెవులు కానివ్వండి, అసలుకి ఈ ఆకారాన్ని ఎవరు కూడా తయారు చేయలేరు. ఇలాంటి ఆకారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలంట. అసలు ఈ విధానాన్ని చూడంగానే దావీదు గారికి భయం వేసిందంట. దేన్ని చూసినా భయపడలేదేమో, కానీ ఆయన దీన్ని చూసి మాత్రం భయపడ్డాడు. ఏంది ఈ ఆకారం ఏందయ్యా? ఎందుకు మనం కూడా మార్కెట్లోకి కొత్త ఫోన్లు కానివ్వండి, టెక్నాలజీ మారిపోయింది, మొబైల్ కానివ్వండి, ఇలా పెరిగేటప్పుడు మనం కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. అసలు వాటికన్నా చూసి ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే ముందు మనల్ని చూసి మనం ఆశ్చర్యపోవాలి. దేవుడు ఈ రకమైనటువంటి ఆకారాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు. చూడండి, సమాజంలో కూడా చాలామందికి పుట్టుకతోనే అంగవైకల్యాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని యాక్సిడెంట్ల ద్వారా వాళ్ళు కొన్ని కోల్పోతూ ఉంటారు. ఇలా మనకు కూడి ఉన్న వాళ్ళందరికీ మనకి ఇలాంటి ఏం జరగల. మనం ఎలా ఉన్నాం? తల్లి గర్భం నుంచి మనం ఎలాగైతే వచ్చామో అలానే ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి విపత్తు జరగకుండా, తల్లి గర్భం నుండి మనం ఎలాగైతే వచ్చామో ఇప్పటి వరకు కూడా దేవుడు మనకు వాటన్నిటికీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని దేవుడు దయచేసుకుంటానే వస్తున్నాడు. దాన్ని బట్టి దావీదు గారు ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో మనం కూడా ఇప్పుడు దాకా మనందరం కూడా చాలా ఆరోగ్యంగానే, సంతోషంగానే, దేవుడిచ్చినటువంటి ఆయుష్ని బట్టి మనం చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి దాని నిమిత్తం కూడా మనందరం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. అది దాని తర్వాతగా మనం వాక్య భాగంలోనికి ఈరోజు ప్రవేశిద్దామండి. ఎందుకంటే ప్రతి వారం చెప్తున్నట్టుగా కృతజ్ఞతాస్తుతులు అనేవి ఎందుకంటే అవి మనం చెల్లించాలి కంపల్సరీగా. ఎందుకంటే చాలామంది కూడా ఈ రోజున చూడక ఎంతోమంది కాలగర్భాలు కలిసిపోయి ఉంటారు. కానీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఆరోగ్యం అంటే ఆయన చిత్తం ఏదో ఉంది. ఆయనది ఆ చిత్తం అంటే ఒక చిత్తంలో ఇదే. మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. కాబట్టి ఎవరు కూడా మర్చిపోకుండా ఈ ఒక ఆదివారం అని కాదు, కానీ ప్రతిరోజు మనకు సమయం దొరికినప్పుడల్లా, అది పొగలైనా కానీ, మధ్యాహ్నం అయినా కానీ, సాయంత్రం అయినా కానీ, వీలు దొరికినప్పుడల్లా కానీ, ఎందుకంటే మనం లోకంలో జీవించేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎంతోమంది మన కళ్ళ ముందే యాక్సిడెంట్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అప్పుడు మనకేం గుర్తుకు రావాలో తెలుసా? అమ్మో, దేవుడు అతని ప్లేసులో ఉంచకుండా నాకు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లిస్తూ ఎలా పడితే అలా జీవించకూడదు, ఆయనకు తగ్గట్టుగానే జీవించాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలని దేవుడిలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కూడా మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది? దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు చివరకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలంట. అంటే బలహీనంగా ఉంటే ఏమైపోతాం? ఆయన శక్తిని ఆశ్రయించక మనం ఏమైపోతామంటే పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి మనం బలవంతులుగా ఉండాలంటే, బలహీనులు కాకుండా బలవంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన యొక్క మహాశక్తిని మనం కనుగొనాలి. ఆయన శక్తి, మహాశక్తి అనేది మన ముందు లేకపోతే మనం ఏమైపోతాం అన్నాడు, ఇక్కడ బలహీనులు అయిపోతాం అంటున్నాడు. శరీరానికైనా కానీ ఆత్మకైనా కానీ బలంగా ఉండాలంటే ముందు మనకేం ఉండాలంటే ఈయన ఇచ్చినటువంటి మహాశక్తి అనేది ఉండాలి. అలాగే ఇంకొక మాట చూసుకుందాం, చూడండి ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉండదు, చదవండి. నేను అదేనా అమ్మ, అదంతా వద్దాక చివరి 4వ లైన్ ఒకసారి చదవండి. కింద నుంచి 2వ లైను. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు, అంటే మనం దేవుని యందు బలవంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఆయన్ని స్పష్టంగా తెలుసుకోవాలంట. క్రీస్తుని గురించి మనం ఏం చేసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? స్పష్టంగా తెలుసుకోవాలంటున్నాడు. ఇలా స్పష్టంగా తెలుసుకోవాలంటే మనకేం ఉండాలి? ముందు అసలుకి ఆయన గురించి మనకి స్పష్టంగా తెలియాలంటే ముందు మనమేం ఉండాలి? మనమేం కలిగి ఉండాలి? మనకేం ఉండాలి? ఒకసారి అదే చూడండి, 3వ వచనంలో చూడండి, చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు. ఈ ఆయన గురించి స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే, బలహీనులు కాకుండా బలవంతులై మన శరీరాన్ని, మన ఆత్మని మనం బలవంతులుగా చేసుకోవాలంటే క్రీస్తు గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ముందు మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే మనకేం తెలిసి ఉండాలి? మనం ఏం కలిగి ఉండాలి? బుద్ధి జ్ఞానమును మనం కలిగి ఉండాలి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏంది వీడికి బుద్ధి కూడా లేదు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా అంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు వీడేంది అసలు కొంచెం కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడే, క్రైస్తవుడైన వాడే, బుద్ధి జ్ఞానము ఈ 2 లేకుండా మాట్లాడుతున్నాడే అంటూ ఉంటారు. కానీ ఈ 2 ఎవరి దగ్గర ఉన్నాయంట? క్రీస్తునందు గుప్తములై ఉన్నాయంట. ఆయన గురించి మనం స్పష్టంగా తెలుసుకుంటే, స్పష్టంగా ఆరాధిస్తే ఆ బుద్ధి, ఆ జ్ఞానాలు మనకి వస్తాయని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మరి ఇంకొక మాట కూడా చూద్దామండి. ఆ బుద్ధి జ్ఞానంలో ఎలా మనం గ్రహించాలి, ఎలా తెచ్చుకోవాలి, దేని ఎలా అడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు. ఒకసారి యాకోబు పత్రికలో మనం ఎప్పుడు చదువుకునేటువంటి మాట ఒకసారి చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీలో ఎవనికైనను ఆ జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి మనం ఏం అడగాలంట? ప్రార్థనలో దేవుణ్ణి బుద్ధిని, జ్ఞానాన్ని అడగాలంట. అసలు మనం అడుగుతాం ఇలాంటి, మన ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలాంటివి అడుగుతాం మనం. అయ్యా నా కుటుంబం, అయ్యా నా బంధుమిత్రులయ్యా, వాళ్ళయ్యా ఇల్లయ్యని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. కానీ మరి ఈ లోకాన్ని నేను జయించాలంటే, నీ గురించి నేను తెలుసుకోవాలంటే స్పష్టంగా, నేను బలవంతుని కావాలంటే, బలహీనుడు కాకుండా నా శరీరము నా ఆత్మ బలపడాలంటే నేనేం కలిగి ఉండాలి? నాకు ఏది తక్కువైందయ్యా? నాకు కొంచెం బుద్ధి తక్కువైందయ్యా, జ్ఞానం తక్కువైందయ్యా, నాకు జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వయా అని మనం దేవుని కోరుకోవాలనే కానీ కోరుకోవాలి. ఇలాంటి కోరుకోవాలి దేవుని మనం. ఎందుకంటే సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని మనల్ని చిక్కుల్లో పడేస్తాడు. కొన్ని సందర్భాలు మన ముందు నుంచి కొన్ని చిక్కుల్లో పడేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల నుంచి మనం ఎదుర్కోవాలంటే
అలాంటి సందర్భాలను మనం జయించాలంటే మనకేం కావాలంటున్నాడు ఇక్కడ? బుద్ధి జ్ఞానాన్ని కావాలంటున్నాడు. ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇవన్నీ? ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇవన్నీ? క్రీస్తునందు ఉన్నాయంట. ఇంకోటి కూడా ఉందంట దేవుడి దగ్గర. ఏంటిది అంటున్నాడు? అదే ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఎఫెసీ పత్రికలోనే ఈ బుద్ధి జ్ఞానం ఉండాలి, ఇంకోటి కూడా ఉండాలంట. ఇంకోటి కూడా చెప్తాడు చూడండి. ఇందాక చదివించిన మాటలోనే 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, ఈయన దగ్గర ఏముందంట? ఇంకోటి మహాశక్తి కూడా ఉందంట. ఈయన దగ్గర బుద్ధి ఉన్నదంట, జ్ఞానం ఉందంట. ఆయన దగ్గర ఏముందంట? ఇంకా మహాశక్తి కూడా ఉందంట. ఆ శక్తిని బట్టే మనం బలవంతులు అవుతాం. ఆ శక్తిని ఆశ్రయించకపోతే మనం బలహీనులుగా ఉంటాం. మరి ఆ శక్తిని ఆశ్రయించినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నావా? ఆయనకు శక్తిని ఆశ్రయించకుండా ఇంకా మనం లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇలా ఒక క్రైస్తవుడైనటువంటి వ్యక్తి తన జీవితంలో మహాశక్తిని కలిగి ఉండాలంటే, బుద్ధి జ్ఞానాన్ని కలిగి జీవించాలంటే అతనికి ఒకటి అవసరం. అది కంపల్సరీగా ప్రతి ఒక్క క్రైస్తవుడికి అవసరమైనది. ఏంటిదంట చూడండి, చెప్తాడు కింద 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఇవన్నీ మనకు రావాలంటే, ఈ బుద్ధి కానివ్వండి, ఈ జ్ఞానం కానివ్వండి, దేవుని వద్ద ఉన్నటువంటి మర్మాలు కానివ్వండి, ఈ యొక్క మహాశక్తి కావాలి. ఇవన్నీ కావాలంటే మనం ఏం ధరించుకోవాలంట? దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. వీటన్నిటిని మనం ధరించుకున్నామనుకో, వీటిని ధరించుకున్నామంటే చాలు, ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా వస్తాయి అంటున్నాడు. అంతే కదండి. ఏంటిదంట ఈ సర్వాంగ కవచం అనేది? ఏంటిదంటే ఒక యూనిఫామ్ లాంటిది. ఇప్పుడు స్కూల్లో రక్షణ కవచం అంటారు. ఇప్పుడు స్కూల్లో పిల్లలను చూడండి, అందరూ ఏ డ్రెస్సులో పోతూ ఉంటారు? ఒకే యూనిఫామ్లో పోతూ ఉంటారు. అదే పోలీసులు చూడండి, వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది, సపరేట్ యూనిఫామ్ ఉంటుంది వాళ్ళకి. షోల్డర్స్ మీద కొన్ని స్టార్లు ఉంటాయి. స్టార్లు బట్టి వాళ్ళ హోదానే ఉంటుంది. ఎస్ఐ అని, సిఐ అని, కానిస్టేబుల్ అని, హెడ్ కానిస్టేబుల్ అని వాళ్ళకి ఇచ్చినటువంటి మా షోల్డర్స్ మీద ఉన్నటువంటి దాన్ని బట్టి, స్టార్స్ని బట్టి వాళ్ళ యొక్క హోదాలు ఉంటాయి వాళ్ళకి. అలాగే డాక్టర్లు కానివ్వండి, డాక్టర్లు చూడండి, వాళ్ళకంటే ఒక సపరేట్ యూనిఫామ్ ఉంటుంది. అలాగే లాయర్లు చూడండి, వీళ్ళందరూ ఎందుకు వీళ్ళు కూడా ఒక వస్త్రాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ధరించుకుంటా వాళ్ళ యొక్క జాబ్ను వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. మీరు సమాజంలో చూసినట్లయితే ఒక వ్యక్తి నార్మల్ డ్రెస్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి ఎవరు భయపడరు. అదే ఆ వ్యక్తి తను చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి డ్రెస్ చేసుకున్నాడు అనుకో, అతను చూసి భయపడతారు కదా, కన్ఫామ్ కాదా? ఇప్పుడు పోలీసు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరు మనకు తెలియదు, నార్మల్ డ్రెస్లో ఉన్నాడు అనుకో, అతను చూసి మనం భయపడతామా? భయపడం. ఎప్పుడు భయపడతాం? అతను చూసి యూనిఫామ్లో ఉన్నప్పుడు భయపడేటువంటి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేస్తే అతను మనల్ని ఏమైనా చేస్తాడేమోనని. అదే నార్మల్ డ్రెస్లో ఉన్నాడు, నార్మల్ వ్యక్తిలాగే మనం పలకరించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ యూనిఫామ్లో ఉన్నటువంటి పవర్ అలాంటిది. ఎవరైనా కానీ వాళ్ళని చూసి భయపడాల్సింది. ఒకప్పుడు నేను హైదరాబాద్లో నా చదువు నిమిత్తం అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నా. నేను కాల్ సెంటర్లో చేసే జాబ్ ఫస్ట్. ఆ జాబ్ నిమిత్తం నేను బేగంపేట రూట్ దాటి ముందుకెళ్ళాలి. ఆ బేగంపేట రూట్ ఎలా ఉంటుందంటే మనకి మల్లం సెంటర్ లాగా ఉంటుంది. వచ్చేవాడికి పోయేవాడికి తెంపు ఉండదు. నేను అటు నుంచి ఇటు పోవడానికి కష్టమవుతుంది, ఏది ఆగట్లా. అప్పుడు ఒక కానిస్టేబుల్ ఉంటాడు కదా అక్కడ తిరిగే వ్యక్తి, అతను వచ్చి కష్టపడిన చూస్తున్నాడు అంత ముందు నుంచి. చూస్తున్నప్పుడు అతను నా దగ్గరకు వచ్చి నేను తీసుకెళ్తాను పద తమ్ముడు అని నన్ను పట్టుకొని పోతానేసరికి ఆయన చూసి అందరూ ఆగుతున్నారు. నేను పోతున్నప్పుడు ఎవరు ఆగలా, కానీ ఆ డ్రెస్సుని చూడగానే ఏమైపోతున్నారు వాళ్ళందరూ? అసలు కాడ ఒక 100 అడుగుల దూరంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బ్రేకులు కొడుతున్నారు. బ్రేకులు కొట్టి ఆపుతున్నారు. ఎమ్మటే ఆ వ్యక్తి యొక్క సహాయాన్ని బట్టి నేను అది ఇరికెళ్ళి. ఎందుకంటే ఆ యూనిఫామ్ గురించి నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇప్పుడు మనకున్నటువంటి యూనిఫామ్ గురించి కూడా మనకు తెలియాలి అది ఎంత పవర్ఫుల్ అనేది. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఏమి ఇచ్చారన్నాడు మనకి? ఆ సర్వాంగ కవచాన్ని చూసి కూడా ఆ సాతాను యొక్క కుయుక్తులు మనం ఎరిగి మనం వాటిని ఛేదించాలంటే మనం కూడా ఏం ధరించాలి? ఇలాంటి దాన్ని సర్వాంగ కవచాన్ని మనం ధరించాలని ఇక్కడ
చెప్తున్నాడు. మనం ఒంటరిగా ఉంటే ధరించగలం. మనం ఈ యొక్క సర్వాంగ కవచం ఉండి వేసుకోకుండా మన సాతాను క్రియలను జయించగలమంటే జయించలేము. మనం కన్ఫామ్గా ఈ సర్వాంగ కవచం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. ఎలాగైతే లోకంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క సూటుని చూసి ఎవరిలాగైతే మనుషులు భయపడతారో, సాతాను కూడా మనల్ని చూసి భయపడాలంటే, సాతాను క్రియలు జరిగించేటువంటి వ్యక్తులు కూడా మనల్ని చూసి భయపడాలంటే మనం కూడా ఏం ధరించి ఉండాలంటే సర్వాంగ కవచాన్ని ధరించి ఉండాలి. ఇది లేకుండా మనం ధరించగలమా అంటే ధరించలేం. అదే యాకోబు పత్రికలో మాట అంటాడు చూడండి, 5వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి దేవునికి లోబడి ఉండాలంట, అపవాదిని ఎదిరించాలంట. అప్పుడు వాడు ఏం చేస్తాడంట? మనం ఒంటిగా ఉంటే పారిపోతాడా వాడు? మనం ఒంటిగా ఉంటే వాడి క్రియలు మనం జయించవచ్చా? వాడికి మన ఎదురుగా సమాధానం చెప్పొచ్చా? వాళ్ళు ఆ అపవాది క్రియలు జరిగించే వాడి యొక్క వ్యక్తుల యొక్క గుంపులో నుంచి మనం పారిపోవాలంటే, జ్ఞానంగా మనం ఎదిరించాలంటే మనం ఏం ధరించుకొని ఉండాలి? దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం ఉంటేనే దాన్ని మనం వాళ్ళ క్రియలను జరిగించే వ్యక్తులు కానివ్వండి, వాడిని కానీ మనం జయించవచ్చు. అలా సర్వాంగ కవచం అనేది మనం లేకపోతే మాత్రం వాడు ఏం చేస్తాడు? ఆ క్రియలు ఏం చేస్తాయంటే మనల్ని పాపంలో తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుంది మీ అందరికీ? మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ మన సాతాను కానీ ఎదిరించాలంటే, సాతాను క్రియలు జరిగించేటువంటి వ్యక్తులు మనం ఎదిరించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం ఉండాలి. అలాగే ఆ సర్వాంగ కవచం ఉండాలంటే ముందు మనకి ఏ ఉండాలి? మన మైండ్లో మనకి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆయన యొక్క శక్తిని మనందరం కూడా ఆశ్రయించిన వారై ఉండాలి. ఇవన్నీ బుద్ధి జ్ఞానాలు, ఆయన యొక్క శక్తిని మనం ఆశ్రయించకుండా ఒంటరిగా మనం అతన్ని ఎదిరించగలమంటే ఎదిరించలేము. దీనికి ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఒక చిన్న పులిపిల్ల ఉంది. ఆ పులిపిల్ల తల్లి బయటికి వెళ్ళింది, దాన్ని చంపడానికి ఒక పెద్ద మృగం వచ్చింది, సింహం వచ్చింది. దాన్ని పరిగెత్తుకుంటూ దాన్ని వేటాడుతూ ఉంది. చిన్నపిల్ల పరిగెడుతూ ఉంది. కొంత దూరం అయిపోయిన తర్వాత ఆ ఎదురుగా వేటాడేటువంటి ఆ సింహం అనేది ఆగిపోయింది. ఈ చిన్నపిల్ల కూడా చూసింది, ఏంది నన్ను వేటాడకుండా ఈ యొక్క సింహం అనేది ఆగిపోయింది, ఏందని ఆ వెనక తిరిగిలా చూడంగానే దాని వెనకాల ఏముంది? దాని తల్లి ఉంది. దాని తల్లిని చూసినటువంటి యొక్క సింహం ఏమైపోయిందంటే, ఇది కూడా ఏంది సింహం అంటే చిన్నది, ఏమైపోయింది? ఇది ఆగిపోయింది. అంటే అపవాది వదిలేటువంటి బాణాలని రక్షించాలంటే ఒంటరిగా ఉంటే మనం ఎదుర్కోలేము వాటిని. మనకి ఏం కలిగి ఉండాలి? ఈ సర్వాంగ కవచం ఉందనుకోండి, మనం ఎలాంటి అపవాది క్రియలను జరిగించేటువంటి వ్యక్తులైనా కానీ, అపవాదినైనా కానీ మనం ఏం చేయొచ్చు అంటే సంపూర్తిగా ఎదిరించవచ్చు అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకేమన్నాడు చూడండి, ఒకసారి 12వ వచనంలో ఒక మాట అంటుంది. ఆ సర్వాంగ కవచం ధరించుకోవాలంట. దాని గురించి చెప్తా, కిందకు వస్తాడు చూడండి. మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ. తీయండి అమ్మ, ఒకసారి తీస్తున్నారు అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ, వీళ్ళందరితో మనం పోరాడుచున్నాం. అపవాది గారితో పోరాడుతున్నాం. అపవాది క్రియలు జరిగించేటువంటి వ్యక్తులతో మనం పోరాడుతున్నాం. శరీరులు అంటే ఏంది? అక్కడ అంటే దేవుని నమ్ముకొని వాళ్ళతో మనకు పర్వాలేదు. దేవుడిలో ఉండి దేవుని యొక్క కార్యాలను నెరవేర్చకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుని ఉంటారు చూసారా? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మన దగ్గరకు వచ్చి కపటమ మాటలు చెబుతూ ఉంటారు, మనల్ని భక్తిలో నుంచి తొలగించేటువంటి మాటలు చెబుతూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం రక్షింపబడాలంటే మనకి ఇది ఉండాలి. కొంతమంది ఇప్పుడు చూడండి, ఎక్కువగా భక్తి చేస్తున్న వాళ్ళ పట్ల కూడా వాళ్ళు ఓర్చలేకపోతున్నారు. వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఈ సర్వాంగ కవచం ధరించుకున్నాం అనుకోండి, మనం ఈజీగా తప్పించుకోవచ్చు. వాళ్ళు చెప్పేటువంటి మాయల నుంచి కానివ్వండి, వాడు వదిలేటువంటి ఆ బాణాల నుంచి కానివ్వండి. ఒక వ్యక్తి క్రూరంగా బూతులు మాట్లాడుతూ వ్యసనాలతో కలిగి ఉన్నాడంటే అవి ఎవరి ఆలోచనలు అంటే అపవాదిగాడి ఆలోచనలు. అపవాదిగాడి ఆలోచనలు ఎవరి ద్వారా నెరవేర్చుకుంటున్నాడంటే వాడి సాధనకు ఒక మనిషిని యూజ్ చేసుకుంటున్నాడు. ఆ మనిషిని యూజ్ చేసుకుని వాడు ఏం చేస్తున్నాడంటే వాడి తంత్రాలని మనిషి మీద ప్రయోగించి మనిషిని ఎలాగైనా కానీ పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. వీటన్నిటిని మనం, ఇలాంటి కార్యాలన్నింటినీ మనం ఎదిరించాలంటే మనకి ఒక్కటే గురి, ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నామంటే మాత్రం మనల్ని ఎవరు కూడా
ఆపలేరు. అదే చెప్పుకుంటా కింద 13 వచనంలో కూడా ఏమంటాడు చూడండి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు. కింద ఫుట్ నోట్లు ఏమన్నాడు, దేవుడిచ్చు అంటే దేవుని యొక్క సర్వాంగ కవచం. అది దేవుని సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఆపద్దినం అనేది మనకి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అది సాతాను గాడి ద్వారా అయినా రావచ్చు, మనుషుల ద్వారా అయినా కానీ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపద్దినాలని కొంతమంది బైబిల్ గ్రంథాలు కొంతమందికి వచ్చినాయి, ఆపద్దినాలు తెలియకుండానే వచ్చినాయి. ఎవరు వాళ్ళలో ఒక వ్యక్తి, యోబు గారికి వచ్చినటువంటి దినాలు ఆపద్దినాలని ఎలా ఉంటుంది, మామూలుగా రాలే. అతను అసలు ఊహించుకోవాలా, ఎక్స్పెక్ట్ చేయాల. అతని ఇంట్లో కూర్చో ఉన్నాడు, అతని యొక్క ఎద్దులన్నీ వేరే దేశస్తులు వచ్చి చంపేస్తారు. అతను ఒంటెలు కానివ్వండి, గార్ధబొమ్మలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, వీటన్నిటిని వచ్చి చంపేస్తారు. ఆకాశంలో అగ్నిగంధకాలు వచ్చి అతని సంపద మొత్తాన్ని కాల్చి పడేస్తాయి. ఆశ్చర్యపోతాడు, వామ్మో ఏంది ఇలా జరిగిందని. సరే ఈ ఆస్తి పోతే పోయిందిలే, మనకి పిల్లలు ఉన్నారు కదా, పిల్లల ద్వారా మనం మళ్ళీ మన ఆస్తిని మనం సంపాదించుకోవచ్చు అనుకుంటాడు ఆయన. ఆ ఆలోచించుకున్నటువంటి సమయంలో మళ్ళీ ఏం జరిగిద్ది, వాళ్ళ పిల్లలు కూడా ఏమైపోతారు, చనిపోతారు. వాళ్ళ పిల్లలు, యోబు గారి పిల్లలు కూడా ఏమైపోతారంటే చనిపోతారు. చూడండి ఒకసారి ఎలా వచ్చినాయి ఆయనకి. ఆయన ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు కాబట్టి అన్ని ఆపద్దినాలు వచ్చినా కానీ దేవుడి నుంచి ఆయన పక్కకు పోలేదు. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన పక్కకు పోలేదు. మనం కూడా మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు బట్టి, ఇతరులు మన మీద చూపించేటువంటి ఆ సాతాను సంబంధమైనటువంటి క్రియలను బట్టి మనం కూడా ఎలా నిలబడాలంటే ఈ సర్వాంగ కవచం మనం కూడా ఉండాలి, మనం కూడా ధరించుకోవాలి. ధరించుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరించాలనేటువంటి ఆలోచనలోకి మనం రావాలి. అదే చెప్తున్నాడు, చదవండి ఒకసారి 13వ వచనం. వీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎన్ని ఆపదలు వచ్చినా కానీ మన శరీరము, మన ఆత్మ స్టాండర్డ్గా బలవంతులై మనం నిలబడాలంటే ఈ కవచం ఉండాలి. ఎక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి, ఐగుప్తు దేశంలో వాళ్ళు బయలుదేరిన కాడ నుంచి కానాను నడిపించేదాకా వాళ్ళ యొక్క బట్టలు ఏమైనా మార్చిపోయినాయా, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు ఏమైనా మారిపోయినాయా? దేవుడిచ్చే ఎప్పటికి కూడా వాడిపోవు. దేవుడిచ్చే ఏది కూడా వాడిపోవటం ఉండదు, మురికి పట్టడం ఉండదు, ఏది ఉండదు. అది ఎప్పుడు ఎలా కనపడతాయో తెలుసా? సర్ఫెక్సల్ లాగా ఎప్పుడు సర్ఫెక్సల్ యూజ్ చేస్తే ఉతికితే బట్టలు ఎలా కనపడతాయో అలా తల మెరుస్తూనే ఉంటాయి. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వస్తువులు అనేవి ఎలా ఉంటాయి అంటే ఎప్పటికి కూడా మెరుస్తూనే ఉంటాయి. ఆ మెరిచేటువంటి వస్తువులు మనం ధరించి ఉంటేనే ఆ యొక్క అపవాది తంత్రాలు అనేవి మనం ఎదుర్కోగలమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి ఇంకొక మాట, ఇక్కడే కిందకు వచ్చిన 11వ వచ్చిన 14వ వచ్చిన కాడ నుంచి ఎలా ఉంటుందంటే, ఒక నిమిషం, 14వ వచ్చిన ఎలా ఉంటుందంటే అసలుకి ఆ సర్వాంగ కవచాలు ఉండవలసినటువంటి ఏంటి అనేది ఇక్కడ మనకి తెలియజేస్తాడు. ఏమి ధరించుకోవాలి. పోలీస్ ఆఫీసర్ అయినా కానీ, ఒక స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థి అయినా కానీ పొద్దున్నుంచి సాయంత్రం రాగల దాన్ని డ్రెస్ తీసేస్తాడు కదా, అదే డ్రెస్లో ఉంటాడా అంటే ఉండడు. పోలీసులైనా కానీ అంతే, వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమైపోతారో దాన్ని ఆ డ్రెస్ని తీసేస్తారు. కానీ మనం ధరించేటువంటి ఈ యొక్క సర్వాంగ కవచం మనకి ఎప్పటి వరకు ఉండాలంటే మనం చనిపోయేంత వరకు ఉండాలి. ఇది మనకు బయట కనపడేది, పైకి కనపడేది కాదు, భౌతికపరమైనటువంటిది కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి సర్వాంగ కవచం. అది వాళ్ళు ఏంటంటే మురికి బట్టలు ఏం చేస్తూ ఉంటారు, దాన్ని ఉతుక్కుంటూ ఉంటారు. పిల్లలకు కూడా వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ మురికి బట్టగానే ఏం చేస్తూ ఉంటాం, మనం ఉతుకుతూ ఉంటాం. కానీ ఆత్మీయ సహోదరులైనటువంటి మనందరం, సహోదరి మండలైనటువంటి మనందరం కూడా మనం ధరించేటువంటి యొక్క సర్వాంగ కవచానికి మురికి బట్ట నేయకూడదు, దుమ్ము బట్ట నేయకూడదు. అది ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆ సర్వాంగ కవచం అనేది ఎప్పుడు దేవునిలో వెలుగుతూనే ఉండాలి, మెరుస్తూనే ఉండాలి. అలా మెరుస్తూ ఉన్నప్పుడే ఆ కవచాన్ని మనం సరైన రీతిలో మనం ఉపయోగించుకోవచ్చు. అసలు ఆ సర్వాంగ కవచానికి ఉండాల్సినటువంటి కొన్ని పద్ధతులు చెప్తున్నాడు. చూడండి ఏమి ఉండాలంటున్నాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను ముందు ఏం చేయాలంట, సత్యమును దట్టి ముందు మనకు దేవుడు బెల్ట్ ఇస్తున్నాడు.
ఆ బెల్ట్కి ఆ రూపకంగానే మనకి ఏమంటున్నాడంటే సత్యం అనేటువంటి బెల్ట్ ఇస్తున్నాడంట. అంతే కదా, మనం ఆ ప్యాంటుని ధరించిన తర్వాత ఆ ప్యాంటు కింద జారకుండా ఉండాలి, మనం ఏం చేసుకుంటాం, బెల్ట్ కట్టుకుంటాం కదా. అదే ఆ సత్యం అనేది లేకపోతే మనం ఏమైపోతామంటే పాపాలు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సత్యం ఉండాలంట మనకి. సత్యమైనటువంటి దట్టిని మన నడుముకు కట్టుకోవాలంట. ఎక్కడ ఉంటుంది ఈ సత్యం అనేది? సత్యం అంటే ఏంటిది? వాక్యమే సత్యం. క్రీస్తు వారు అంటారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం అని అంటాడు. క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం కలిగి ఉండాలి. అదే ఒక సర్వాంగ కవచం, మొదటి కవచం అది. తర్వాత ఏమన్నాడు? నీతి అను మైమరువు. నీతి అను మైమరువు అంటే పై అంటారు చూసారా, పైకండం అంటారు చూసారా, పైకండం వేసుకుంటారు కదా పైన, అది ఎలా ఉండాలంట? నీతి అను మైమరువు తొడుక్కోవాలంట. పైకండం అంటారు చూసారా, దాన్నే మైమరువు అంటారు. మనం ఈ నీతి అనేటువంటి ఆ పదాన్ని మన పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తులు చూడొచ్చు. దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు అతనికి. లోకం అంతా పాడైపోయింది, నువ్వు ఒక్కడే నాకు నీతిమంతుడు కనపడా అంటాడు. ఎవరు? నోవాహు గారు. చూడండి ఒకసారి నోవా ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి వచ్చినారు. 6వ అధ్యాయం మొదటి వచ్చినాం. నోవాహు వంశావళి ఇది. అవును, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే నోవాహు గారికి ఉన్నటువంటి నీతిని మనం మైమరువుగా తొడుక్కొని జీవించాలని అదే చెప్తున్నాడు అక్కడ. అదే 7వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి ఏముంటుందో. యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఆ ఓడలో ప్రవేశించుడి. అంటే నోవా గారు ఎలాంటి నీతి అయితే కలిగి ఉన్నాడో అలాంటి నీతి అయినటువంటి మైమరువుని ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు కూడా ఏమైపోవాలంటే, ఏం చేసుకోవాలంటే ధరించుకోవాలి. ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు కూడా ఏం చేయాలంటే ఆ నీతి అయినటువంటి ఆ మైమరువుని ధరించుకోవాలి. మొదటగా ఏమి ఇచ్చాడు దేవుడు మనకి? సత్యం అనేటువంటి దట్టిని ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు మనకి? నీతి అనేటువంటి మైమరువుని ఇచ్చాడు. ఇవన్నీ ఉంటున్నాయా మనకి? వీటి ప్రకారంగా మనం జీవిస్తున్నామా? సత్యం అనేది వస్తుందా మన నోట్లో నుంచి? నీతి కార్యాలయాలు చేస్తున్నావా నోవా గారు చేసినట్టు? యేసుక్రీస్తు వారు జీవించినటువంటి సత్యమైనటువంటి ఆ యొక్క దట్టిని మనకు కలిగి జీవిస్తున్నావా? ఇదే యూనిఫామ్. ఇది బయట కనపడేదే, భౌతికంగా కనపడేది ఇది బయటకంటే కనపడదు. అది మన లోపల ఉంటుంది ఆత్మీయంగా. దాన్ని మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులకు మనం చూపించాలి. ఇవి కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే మన అపవాది క్రియలని మీరు ఎదిరించాలంటే ఇదిగో ఇది ఉండాలి కవచంగా మనకి. లోకపరంగా ఒక పోలీసుని చూసి ఇతర మనుషులు ఎలాగైతే భయపడతారో మనల్ని కూడా చూసి అపవాది క్రియలు జరిగించేటువంటి వ్యక్తి కానివ్వండి, అపవాది కానివ్వండి, మన లెవెల్కి రానివ్వకుండా ఉండాలంటే మనం కూడా ఇది ధరించి మనం ఉండాలి. ఇంకేమంటున్నాడు చూడండి. ఇప్పుడు షూస్ ఇస్తున్నాడు మనకి చూడండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. సువార్త మీటింగ్ అనగానే ఎమ్మటే పరిగెత్తేటువంటి సిద్ధ మనసు ఉండాలి మనకి. కొంతమంది ఫాస్ట్గా పరిగెత్తడానికి కొన్ని షూస్ వేసుకుంటూ ఉంటారు, రన్నింగ్ షూస్ అని. అవి వేసుకుంటే ఉపయోగం ఏంటిది మనకి? అది వేసుకుంటే ఆ షూ వేసుకుంటే ఏంటి? తొందరగా పరిగెడతామని, ఫాస్ట్గా పరిగెడతామని. అటువంటి షూని ఇప్పుడు మనకు ఆత్మీయంగా అలాంటి దేవుని యొక్క సువార్తకి మనం పరిగెత్తేటువంటి అలాంటి ఆలోచన కలిగినటువంటి జోడిని మనల్ని దేవుడు తొడుక్కోమంటున్నాడు. చూడండి ఒకసారి ఏమన్నాడు మళ్ళీ. ఇవన్నీ నా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుగుకొని నిలవబడుడి. సువార్త అనగానే పరిగెత్తేటువంటి మనసు రావాలి మనకి, సిద్ధపడాలి మనకి. ఆడ మీటింగ్ జరుగుతుందో మనం వెళ్ళాలనేటువంటి ఆలోచన రావాలా. అది కూడా ఏంటిదంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం. ఇంకా కానీ దేవుడి యొక్క మీటింగ్ అన్నా కానీ, దేవుడి యొక్క వాక్యం అన్నా కానీ మనం నిర్లక్ష్యం కలిగి ఉన్నాం అనుకోండి, మనకి సర్వాంగ కవచం ఉన్నట్టు మనలో అంటే లేదు. అంటే మన శరీరం, మన యొక్క ఆత్మ ఏమైపోయినట్టు, అక్కడ బలహీనపడినట్టు.
మనోశక్తిని, దేవుని యొక్క మహాశక్తిని మనం ఆశ్రయించిన వారిగా అవుతాం. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క బుద్ధి జ్ఞానాలను మనం తిరస్కరించిన వారు అవుతాం. ఎప్పుడైతే మన మనసుకి మన ఆ సమాధాన సువార్త వలన సిద్ధ మనసును మనం కలిగి ఉండకపోతే ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనబడతా ఉంటాయి. మనలో బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, ఆయన యొక్క మహాశక్తిని మనం ఆశ్రయించిన వారు అవుతాం. ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, ఎమ్మటే మనకి అపవాద ఆలోచనలు అనేవి మనకి మనసులోకి వస్తాయి. వాడి ఉద్దేశాలను మనం నెరవేర్చిన వారిగా ఉంటాం. అలాగే ఈ యొక్క సర్వాంగ కవచం ఉంటే మన దేనినైనా కానీ ఎదిరించవచ్చు. ఇంకేమంటాడు చూడండి కిందకు వచ్చేసరికి, ఇవన్నీ గాక విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు విశ్వాసం అనేది కూడా ఉండాలంట. విశ్వాసం అనేటువంటి ఒక డాలు కూడా ఉండాలంట. ఆ విశ్వాసం అనేటువంటి డాలు కూడా ఉంటే దుష్టుని వచ్చేటువంటి అగ్ని బాణాలన్నింటినీ మనం ఏం చేయొచ్చు? ఆర్పివేయచ్చు. ఆ విశ్వాసాన్ని గురించి హెబ్రీ పత్రికలు ఉంటుంది, చాలా గొప్పగా రాయించాడు దేవుడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవిత గాథలు ఇక్కడ ఉంటాయి. వాళ్ళు దేవుడి ఎడల ఎంత విశ్వాసం కలిగి జీవించారో, ఎంత జాగ్రత్తగా, ఎంత వాళ్ళ జీవితాన్ని భయభక్తులు కలిగి జీవించారో మనకి 11వ అధ్యాయంలో మొత్తం ఈ విశ్వాసం గురించే ఉంటుంది. విశ్వాసం వలన జీవించిన వారి యొక్క జీవిత గాథలు ఉంటాయి. ఇక్కడ 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. మనకు కూడా ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఒక డాల్ అనేది ఉండాలి. ఈ విశ్వాసం అనేది లేకపోతే మనం ఏమైపోతామంటే అపవాదికి చిక్కేటువంటి దాసులుగా అయిపోతాం. మనం అపవాది చేతిలో మనం ఏమైపోతామంటే వాడు వదిలేటువంటి అగ్ని బాణాలకు మనం ఏమైపోతాం? చిక్కుపోంటాం. ఇలా విశ్వాసం కలిగి జీవించారు కాబట్టి ఆనాడు ఎంతోమంది భక్తులు వాళ్ళ జీవిత గాథలన్నీ మనకి ఇక్కడ లెక్కించబడ్డాయి. విశ్వాసం దేవుడి మాటతోనే, విశ్వాసం అంటే దేవుడి మాట విని ఆ మాట ప్రకారంగా జీవించడమే. విశ్వాసులకు తండ్రి అని ఎవరు పిలువబడ్డాడు? మనకి అబ్రహాం గారు. దేవుడి మాట విని ఆ మాట ప్రకారమే ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోయాడు. ఆయన మాటను బట్టి తనకు ఒక్కగానొక్క కుమారుని కూడా ఏం చేశాడు? దేవునికి బలిగా ఇచ్చాడు. ఆయన ఆ సర్వాంగ కవచాన్ని ఆయన ధరించాడు కాబట్టి అంత విశ్వాసం కలిగి వాళ్ళు జీవించారు. మనం కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలంటే ఈ యొక్క సర్వాంగ కవచం ఉంటేనే మనం ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించగలం. మన జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లను కూడా మనం ఎదుర్కోగలం. ముఖ్యంగా అపవాది యొక్క తంత్రాలను మనం ఎదుర్కోగలం. అపవాది క్రియలు జరిగించేటువంటి వ్యక్తులు కూడా మనం జయించగలం. అది ఇంకేమంటున్నాడు చూడండి. మరియు రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును, ఇవన్నీ మనం ఏం చేయాలంటే తర్వాత ఏమి ఇచ్చాడంటే మనకి రక్షణను, శిరస్త్రాణం ఇచ్చాడు. శిరస్త్రాణం మన యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలామంది మన సినిమాల్లో చూసినట్లయితే, మీరు లోకల్ దేవుళ్ళకి రాకముందు కొన్ని సినిమాలు చూసినప్పుడు యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం ధరించుకుంటారు? శిరస్త్రాణం ధరించుకుంటారు కదా. మన దేవుడి సినిమాలో దావీదు గారు కానివ్వండి, కొంతమంది రాజుల యొక్క జీవిత చరిత్రలు మనం చూసేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం ధరించుకుంటారు? వాళ్ళు శిరస్త్రాణం ధరించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వేసేటువంటి బాణాలు కానివ్వండి, వాళ్ళు వేసేటువంటివి యుద్ధోపకరణాలు కానివ్వండి, వీటికి తగలకుండా. మన రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని ధరించుకున్నాం. మనం కూడా అపవాది తంత్రాలకు మనం పడుకొని ఉండాలంటే మనం కూడా రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం, ఇక్కడే కాదు ఏ ఊరికి వెళ్ళినా కానీ, వేరే రాష్ట్రం వెళ్ళినా కానీ మన రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని మనం ధరించుకున్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను రక్షణ పొందలేదని, మన దగ్గర మన సహోదరులు లేరని నీ పాత జీవితాన్ని కొనసాగించాలని చూసావనుకో, నువ్వు ఏం ధరించుకోలేని వ్యక్తిగా కనపడతావంటే సర్వాంగ కవచలేని ధరించుకునే వ్యక్తిలాగా నువ్వు కనబడతావు. మన యొక్క రక్షణ అనేది ఇక్కడున్న మనం కొనసాగించాలి, వేరే ఊరికి వెళ్ళినా కొనసాగించాలి. మన సహోదరులు మన చుట్టూ లేనప్పుడు కూడా మన రక్షణ అనేది మనం కొనసాగించాలి. ఆ రక్షణ కొనసాగించినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. పౌలు గారు ఉన్నారు, ఆయన రక్షణ ఎప్పుడైనా కోల్పోయాడు అసలుకి. తిమోతి గారు ఉన్నారు, తీతు గారు ఉన్నారు, మార్కు గారు ఉన్నారు, లూకా గారు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని ధరించి వాళ్ళ ప్రాణాలను ఇవ్వడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు.
ఎక్కడ కూడా వాళ్ళకు వచ్చేటువంటి బాధలను బట్టి ఇబ్బందులను బట్టి వాళ్ళు ఎక్కడ కూడా నేను రక్షణ కోల్పోయి నా జీవితాన్ని కాపాడుకోవడానికి నా శిరస్త్రాన్ని తీసి పక్కన పెట్టాలనుకోలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ధరించుకొని వాళ్ళు అపవాదిని ఎదిరించడానికే అపవాది క్రియలు జరిగించే వాళ్ళని ఎదిరించడానికే వాళ్ళు ముందుకు వచ్చారే కానీ ఎక్కడ కూడా వాళ్ళ రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని మర్చిపోలేదు. మనం కూడా రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి మనం కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకేమన్నాడు? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. ముందు ఇది ముఖ్యం. మనకి ఆత్మ ఖడ్గాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే ధరించుకుంటూ ఉండాలి. ఈ ఆత్మ అనేటువంటి వాక్యం ద్వారానే మనం ఈ యొక్క లోకంలో మనం జీవించలే కానీ ఈ యొక్క ఆత్మ అనేటువంటి వాక్యం అనేటువంటి ఆత్మను లేకుండా మనం జీవించలేము. అదే చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు? ఒకసారి 17 వచనం. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఈ వాక్యం అనేది ఉందంటే మన ఈ ఆటోమేటిక్గా ఎలాంటి అపవాది తంత్రాలైనా కానీ మనం ఎదిరించగలం అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ముందు ఏమి ఇచ్చాడు మనకి? ఆ సర్వాంగ కవచంలో మొదటగా మనకి ఏమి ఇచ్చాడు? సత్యం అన్నటువంటి దట్టిని. సత్యం అంటే ఏంటిదని చెప్పుకున్నాం మనం? వాక్యం అని చెప్పుకున్నాం. తర్వాత నీతి అను మాయమరువు. నీతి అనేటువంటి నీతి క్రియలు జరిగించేటువంటి వ్యక్తులుగా ఉండాలి మనం. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సుని మనం జోడుగా తొలుకొని నిలబడాలి. తర్వాత ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొని జీవించాలి మనం. ఇంకా రక్షణను శిరస్త్రాణమును ధరించుకోవాలి. ఇవన్నీ ధరించుకుంటేనే మనం అపవాది తంత్రాలను మనం ఎదిరించగలం. అపవాది చేసేటువంటి వదిలేటువంటి బాణాలను మనం అగ్ని బాణాలను మనం ఎదుర్కోగలం. ఎవరైనా కానీ ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండా పోతారా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండా పోరు. వాళ్ళు ఏదో ఒకటి ఇది ధరించుకొని వెళ్తారు. ఆ ధరించుకొని వెళ్ళినప్పుడే వాళ్ళ శత్రువుని జయించగలరు. కానీ మనం ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాం. మనం ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని చేసేటప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఇవి ఉంటేనే మనం మన యొక్క భక్తి జీవితాన్ని మనం కొనసాగించగలం. ఇవన్నీ లేకపోయిందనుకోండి మనం ఈ యొక్క లోకంలో మనం జయించలేం. జయించి దేవుడిస్తున్నటువంటి లోకానికి మనం వెళ్ళలేం. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అంట. తేజో సంబంధమైనవి అంటే సూర్యుడు ఎలాగైతే వెలిగిస్తాడో, చంద్రుడు ఎలాగైతే వెలిగించాడో వెలుగు సంబంధమైనటువంటి క్రియలు జరిగించేటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ వెలుగు కలిగించేటువంటి లక్షణాలు ఏ అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి సత్యమైనటువంటి దట్టి, నీతి అనేటువంటి మైమరువు, సువార్త సమాధాన సువార్త సంబంధమైనటువంటి జోడు, విశ్వాసం అనేటువంటి డాలు, రక్షణ అనేటువంటి శిరస్త్రాణం, ఇవన్నీ మనం ధరించుకోవాలి. వాక్యమైనటువంటి ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఇవన్నీ ధరించుకుంటేనే మనం పగలు చేసేటువంటి క్రియలు మనం జరిగిస్తామే. కానీ ఇవన్నీ లేకుండా జీవించామంటే మనం రాత్రి వేళ జరిగించేటువంటి క్రియలే మనం జరిగిస్తామని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించాలన్నా, అపవాది క్రియలను జరిగించేటువంటి వ్యక్తుల పట్ల కూడా మనం జయించాలన్నా మనం ఏం కలిగి ఉండాలంటే దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడెప్పుడు ఉంచుకోవాలి? స్కూల్ కానీ పిల్లగాడికి వెళ్ళినప్పుడు యూనిఫామ్ తీసేసినట్టుగా తీసేయచ్చు అంటే తీసేయకూడదు. ఎప్పటి వరకు ఉండాలంటే ఈ యొక్క సర్వాంగ కవచం అనేది మనం చనిపోయేంత వరకు కూడా ఈ సర్వాంగ కవచం అనేది మనకి ఉండాలి. ఇలా లేకపోయామనుకోండి మనం ఏం చేస్తూ ఉంటామంటే చీకటి సంబంధులుగా మనం మారిపోతాం, అపవాది తంత్రాలకు మనం పడిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని ఇలా దేవుళ్ళలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ ఒకసారి నా హృదయపూర్వక వందనాలు.